అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు విత్ యువర్ గుడ్ హెల్త్. కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమా ఫ్యాషన్ వరల్డ్. బ్యాక్ విత్ అనదర్ స్టైలింగ్ ఎపిసోడ్. ఈ రోజు మనం సింపుల్ శారీ తోటి టూ వేస్, వన్ ఈజ్ వెస్టర్న్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ట్రెడిషనల్ ఎలా వేసుకోవాలో చూద్దాం. సింపుల్ శారీతో మనము ఎంత గ్రాండ్ గా రెడీ అవ్వచ్చో, ఆ సింపుల్ శారీ తోటి వెస్టర్న్ స్టైల్ ఎలాగా ట్రెండీగా, కంప్లీట్ స్టైలిష్ గా, విత్ 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 వెరీ కాన్ఫిడెంట్ గా ఎలా కాలేజెస్ కానీ, అవుటింగ్ కానీ, టెంపుల్ కానీ, స్మాల్ స్మాల్ ఫంక్షన్స్ కానీ ఎలా వెళ్ళాలో చూద్దాం. ఫస్ట్ నా స్టైలింగ్ కమ్స్ విత్ సిల్క్ శారీ, సిల్క్ వెరీ సింపుల్ శారీ విత్ బ్లాక్ సమ్ దీన్ని ఏమంటారో నాకు తెలియదండి, సమ్ షైనీగా ఉంది. సో ఇలాంటి బ్లౌజ్ మ్యాచ్ చేసా. సో నేను ఇప్పుడు ట్రెడిషన్ కోసం మాట్లాడుతున్నాను కాబట్టి కొద్దిగా నేను ట్రెడిషన్ టచ్ ఇవ్వడానికి ఈ బాలీస్ వేసుకున్నా. బాలీస్ వేసుకొని లైట్ గా లైట్ వెయిట్ స్టోన్స్ చైన్ వేసా. అండ్ ఇన్ ద సేమ్ వే అది బ్యాలెన్స్ చేయడానికి బ్యాంగిల్ విత్ సమ్ వాచ్. అండ్ అదే కాకుండా హెయిర్ ఏం లేదండి, అంత లాంగ్ హెయిర్ ఏం లేదు. బట్ నాకు ఉండాలని ఎప్పుడు అనుకుంటాను, బట్ అన్ఫార్చునేట్లీ సమ్ ఉంటాయి, సమ్ ఉండవు కదా. ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలి అని అంటే డెఫినెట్లీ లాంగ్ హెయిర్ ఉండాలి. అది చాలా 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 బాగుంటది. ట్రై దిస్ వే విత్ లాంగ్ హెయిర్ అండ్ నీట్, వెరీ వెరీ నీట్ ప్లీట్స్ అన్నది పెట్టుకోండి. ఈ ప్లీట్స్ పెట్టుకోవడానికి నాకైతే ఆల్మోస్ట్ ఒక 1 hour పట్టింది. ఐ డోంట్ నో, మనం నార్మల్ గా చూసుకున్నాము ఈ సారీ ఇలా నార్మల్ గా కట్టుకున్నాం మనకి ఎలా ఉంటుంది అప్పుడైతే పర్ఫెక్ట్ వస్తాయండి. అది లేదు ఎక్కడికో వెళ్ళాలో లేకపోతే ఏదో సంథింగ్ ఫంక్షన్ ఏదో అన్నప్పుడు మాత్రం ప్లీట్స్ రావు, హెయిర్ రాదు, శారీ సరిగ్గా మనకి సెట్ కాదు, ఏది కాదు. ఐ డోంట్ నో వై. నా శారీ అయితే 100% అయితే పర్ఫెక్ట్ గా లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా నేను అసలు బాగా కట్టుకుంటాను శారీ, ప్లీట్స్ కూడా సరిగ్గా రాలేదని అనుకుంటున్నా. బట్ టైం అన్నది చేస్తున్నానేమో ఈ పర్ఫెక్షన్ ఏదైతే అది అయింది అని చెప్పేసి ఇంకా నేను పర్ఫెక్ట్ గా నేను చెయ్యొచ్చు. చాలా టైం తీసుకున్నాను. ఐ డోంట్ నో, ఈ రోజు మేబీ నర్వస్ గా ఫీల్ అయ్యానో ఏంటో నాకు తెలీదు. బట్ నేనైతే ఐఎమ్ నాట్ హ్యాపీ అట్ ఆల్. బట్ ఎనీవే, మీకు ఏదో రకంగా నేను కన్వే చేయాలి, సింపుల్ శారీతో ఎలా రావాలి ఇవన్నీ నేను చెప్పాలి, అది మైండ్ లో ఎక్కువ ఉండిపోయిందేమో మేబీ. అందుకే నేను సరిగ్గా దీన్ని ఫోకస్ చేయలేకపోయాను. సో వాట్ ఎవర్, ఫుల్ అప్డేట్ అయితే మీకు ఇచ్చానని అనుకుంటున్నా. సో ఈ ఫుల్ అవుట్ఫిట్ కి మీరు జ్యూటీస్ వేసుకోండి, లేకపోతే సింపుల్ చెప్పల్స్ వేసుకోండి, ఐ మీన్ శాండిల్స్ వేసుకోండి. గుడ్ టు గో. ఇప్పుడు వెస్టర్న్ స్టైల్లోని సేమ్ శారీని కాకపోతే నేను జాకెట్ వేసా, జీన్స్ జాకెట్ వేసా. అండ్ ఇంకా స్టైలిష్ లుక్ ఇవ్వడానికి నేను సమ్ కైండ్ ఆఫ్ లెదర్ బెల్ట్ అయితే నేను చెప్పను కానీ సమ్ ఫ్యాన్సీ బెల్ట్ తీసుకున్నా. అండ్ ట్రెడిషనల్ లుక్ కాకుండా మనకి వెస్టర్న్ స్టైల్ లుక్ అన్నది మనము ఫోకస్ చేసాం కాబట్టి సో ఆ ఇయర్ రింగ్స్ అన్నది కొంచెం మినిమైజ్ చేసా. సో ఇప్పుడు మీకు ఈ స్టైలింగ్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ కమెంట్ చేయండి, నాకు అడగండి. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. డెఫినెట్లీ హెల్ప్ చేస్తా. అండ్ నా ఛానల్ ఉన్నదే అసలు గర్ల్స్ కానీ, విమెన్స్ కానీ, మెన్స్ కానీ, బాయ్స్ కానీ ఎవరైనా సరే అదేంటి స్టైలిష్ గా తర్వాత ఫ్యాషన్ గా అప్డేటెడ్ గా లేని వాళ్ళందరికీ యూజ్ అవ్వాలని నా ఇంటెన్షన్.
నా ఈ టూ అవుట్ఫిట్స్ లోని మీకు ఏ అవుట్ఫిట్ అన్నది నచ్చింది అన్నది, ఫ్యాషన్ వెస్టర్న్ ఆర్ ట్రెడిషన్ అని చెప్పేసి కామెంట్ చేయండి, సో దట్ నాకు ఎంకరేజింగ్ గా ఉంటది. సో నెక్స్ట్ ఎపిసోడ్ నేను చేసేటప్పుడు ఇంకో మంచి టాపిక్ తో, సో దట్ మీ అందరికి యూజ్ అవ్వాలి, మన అందరికి యూజ్ అవ్వాలి అని చెప్పేసి నేను ట్రై చేస్తా. ఇప్పుడు మన ఫిట్నెస్ డాన్స్. తదిగినతో తప్పదమ్మా తడితాళం, తడబడిన చక్కని తొలి అందం, నీవు జోలా పాడుతున్నా ఆగదీయ మగోలా, అరే మాట మాట మల్లె తొట్ట అయితే జంట